పట్టుకండి పట్టుకండి పట్టుకో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఎందుకంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడింది. ఎవరండి? ధర్మశాస్త్రం మోసే ద్వారా దేవుడు ఇచ్చాడు. అయితే క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. ఆ మోసే కంటే కూడా ధర్మశాస్త్రం కంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు ఆయన సంఘాన్ని నిర్మించాడు. ఆ ఇల్లు, ఆ సంఘం, అది దేవుడి రాజ్యం. పరలోకానికి ఎత్తబడుతుంది అన్నమాట. మనమే ఆయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు ఆయన. మరి ఈ ఇల్లు ఆయన కంటే మనం సమర్పిద్దాం. ఎంతో కాలం నుంచి అనుకున్నాను, ఇప్పటికే సాధ్యమైంది. మరి పెద్దవాళ్ళు పైకెక్కలేకపోతున్నారు, చిన్నవాళ్ళు పిల్లలు ఏ బాధకు వెళ్ళాలని పిల్లలని అక్కడి నుంచి వచ్చేస్తున్నారు. తల్లిదండ్రులు ఏమైపోయి పిల్లలని అదో బాధపడితే ఇక్కడైతే సంస్థలకే కనపడతారు. సులువుగా ఉంటుంది, ఎవరైనా మీరుగా ఉంటుంది. మరి ఈ మందిరాలు నిర్మించడానికి దేవుడు సహకరించాడు. మీరందరూ కూడా మరి రేపు ఈ వారానికి ఈ ఆరాధన ఈ మందిరానికి మనం దాన్ని ప్రారంభిద్దాం. ముందు జరగబో సంగతులకు సాక్షాత్తుగా మోసే పరిచారకుడే ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండేది. అయితే క్రీస్తు కుమారుడే ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తొలిమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఆయన ఇంట్లో మనం వెళ్తున్నాం. మనందరం ఆయనలో జీవించాలి. ఈ మందిరం నూతన మందిరం మనం చేయబడి మనం ప్రవేశించడానికి ప్రార్థన ద్వారా లోపలికి వెళ్దాం. సహాయం దయచేయండి. తండ్రి యొక్క కుమారుని in the name of the Father and of the Son and of the Holy Spirit. పరిశుద్ధాత్మ నామమున ఈ మందిరాన్ని ప్రారంభించిన దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. అందరూ ఆమేన్. పరిశుద్ధ ప్రభువా పరాదుతలైనా నిన్ను మానే పగలారా